దీంట్లో ఎక్కడ కూడా మనం వాటర్ వేయలేదు ఓకేనా. వాటర్ దీంట్లోంచి వచ్చే వాటర్ దీంతోనే కుక్ అవ్వాలి ఓకేనా. ఒకవేళ వాటర్ మనం ఫ్రోజన్ అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా డీ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే కాస్త వాటర్ యాడ్ చేయండి బాగా కుక్ అవ్వడానికి. సో పెద్ద మంట మీద కనుక దీన్ని ఇలానే పెద్ద మంట పైన బాగా కంటిన్యూ కుక్ చేస్తే ఏమవుతుంది, ముక్క చెదిరిపోద్ది ఓకేనా. సో ఈ ముక్కలో ఎలా నిలబడాలి, కస్టమర్కి ఇలా పీస్ ఇలా వెళ్ళాలి. ముక్క చెదిరిందంటే ఏమవుతుంది, మనకి అమౌంట్ వేస్ట్, కస్టమర్కి చిన్న చిన్న గుంట ఇచ్చిన దాన్ని కన్సిడర్ చేయడు కాబట్టి ఓకేనా అండి. చూడండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేయలేదు కదా అసలు. సో సాల్ట్ వేసి ముక్క వేడెక్కిన తర్వాత ముక్క వేడెక్కిన తర్వాత సాల్ట్ కలిపి మూత పెట్టేసాం. ఏమైంది, వాటర్ మొత్తం రిలీజ్ చేసుకుంది. సుమారుగా ఎంతో ఒక 6 నిమిషాలు వదిలేమో దీన్ని, వదలలేదా, 6 నిమిషాల పైన అయ్యింది. సో 6 నిమిషాలు అయింది. చూడండి మళ్ళీ కూడా సేమ్ అలానే ముక్కలు సర్దేసి ఒకసారి కలిపేసి ఇలా మళ్ళీ మూత పెట్టాను. మళ్ళీ ఇంకొక 6 నిమిషాలు ఇలా వదిలేస్తే ముక్క ప్రాపర్గా కుక్ అవుతుంది, ఎక్కడ గుండె అవ్వకుండా ఓకేనా. ముక్క చెదరకూడదు, ప్రాపర్గా నీచు వాసన రాకుండా బాగా కుక్ అవ్వాలి. చికెన్ రోస్ట్ అని చికెన్ ఫ్రై బిర్యానీకి దేనికి ఇచ్చినా సరే ఓకేనండి. సో మళ్ళీ ఇంకొక 6 నిమిషాల తర్వాత మూత తీసి అప్పుడు దీన్ని ఏం చేస్తానో అప్పుడు చూద్దాం ఓకేనండి.